హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలను అక్రమంగా ఆక్రమించిన వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా? చెరువులను ఆక్రమించి ఇల్లు కట్టుకున్న కబ్జాకోరులకు నిద్ర పట్టడం లేదా? తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన హైడ్రా బాగా పనిచేస్తుందా? ఏ పనిచేస్తోంది, బి పని చేయడం లేదు, సి ఏమో తెలీదు. అందిన కాడికి దోచుకుని ఇప్పుడు మాత్రం మాకేం తెలియనట్టు వ్యవహరిస్తున్నారా? ఇవేవీ గాక కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే భవనాల డీమాలిషన్ జరుగుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో చేస్తున్న ఆపరేషన్ నిజంగా పారదర్శకంగా జరుగుతోందా? వంటి ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ఇటు ప్రజల్లో అటు ప్రముఖుల్లో వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు నగర శివారు ప్రాంతాల్లోని వందలాది చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలు, వక్ఫ్, దేవాదాయ, ఇనాం భూములను కబ్జాదారుల కబంధ హస్తాల నుంచి పరిరక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టమే ఈ హైడ్రా. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తమ శాఖలకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వ అధికారులు చెప్పినా, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణల్లో ఉన్నాయని సామాన్య ప్రజలు చెప్పినా వెంటనే హైడ్రా రంగంలోకి దిగుతోంది. పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వీలైనంత త్వరగా అక్రమ కట్టడాలను చిన్న పెద్ద లీడర్లని చూడకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. ఆక్రమణలను క్లియర్ చేయడానికి హైడ్రా పరిధిని 2500 చదరపు కిలోమీటర్ల పరిధికి పెంచింది ప్రభుత్వం. ఇప్పటి వరకు హైడ్రాకు అందిన సమాచారం ప్రకారం హైదరాబాద్ సిటీతో పాటు నగర శివారు ప్రాంతాల్లోని సుమారు 400 చెరువులు, కుంటల్లో 80% కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఎప్పుడైతే హైడ్రా తన పనిలో వేగం పెంచిందో రాజకీయంగా ఒత్తిళ్లు మొదలయ్యాయి. వెంటనే హైడ్రాను ఉపసంహరించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రభుత్వ స్థలాలను, చెరువులను ఆక్రమించే ధైర్యం కేవలం రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వాళ్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు 51 స్థలాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేసి తిరిగి ఆ స్థలాన్ని ప్రభుత్వానికి హైడ్రా అప్పగించింది. మాదాపూర్, శివరాంపల్లిలో చాలా సంవత్సరాలుగా ఆక్రమణలో ఉన్న బమ్రుక్, ఉద్దౌలా చెరువులోని కట్టడాలను కూల్చేసింది. దీంతో పాటు కింగ్స్ కాలనీ, శాస్త్రీనగర్లోని కొందరు ప్రముఖుల ఇళ్లని కూడా కూలగొట్టేసింది. హైడ్రా లెక్క ప్రకారం పై 2 కాలనీల్లోని కొందరు ప్రముఖుల ఇల్లు అనధికారికంగా నిర్మించినవే. ఒత్తిళ్లను పట్టించుకోకుండా బహదూర్పురా ఎమ్మెల్యే మొహమ్మద్ మోబిన్, ఎమ్మెల్సీ మీర్జా రహమద్ బేగ్ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. తాజాగా హైడ్రా కన్ను కేటీఆర్ ఫామ్ హౌస్ మీద పడింది. కేటీఆర్ మాత్రం జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ తనది కాదని, మిత్రుడిది లీజుకు తీసుకున్నానని చెప్తుండడం గమనార్హం. తనకు ఏ ఫామ్ హౌస్ లేదని, బఫర్ జోన్ లో ఉంటే నేనే దగ్గరుండి కూల్చివేస్తానని ఆయన అన్నారు. హైడ్రా అనేది పెద్ద హైడ్రామా కాకపోతే కూల్చివేతలు ముందు మంత్రుల ఫామ్ హౌస్లు మొదలవ్వాలని ఆయన అన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోనే రెవెన్యూ మంత్రి పొంగులేటికి ఫామ్ హౌస్ ఉందని, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, మధుయాష్కి, గుత్తాకి ఫామ్ హౌస్లున్నాయని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా చూపిస్తామన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ కూడా నీళ్లల్లోనే కట్టారని ఆయన ఆరోపించారు. ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన కాంగ్రెస్ నేతల రాజభవనాలను కూల్చగలరా అంటూ కేటీఆర్ సవాల్ చేశారు. ఇదిలా ఉంటే కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పందించారు. తన ఫామ్ హౌస్ పై అసత్య ప్రచారం జరుగుతోందని, నిబంధనల ప్రకారమే తాము ఫామ్ హౌస్ నిర్మించుకున్నామని తెలిపారు. దీనిపై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా జన్వాడ ఫామ్ హౌస్ పై ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ప్రదీప్ రెడ్డి పిటిషన్ మేరకు హైడ్రా కూల్చివేతలపై ఆగస్టు 22 వరకు స్టే విధించింది. హైడ్రా ఏర్పాటును అభినందిస్తూనే విధి విధానాలపై హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా 111 జీవో పరిధిలోకి రాదని అడ్వకేట్ జనరల్ వివరించారు. హైడ్రా ఏర్పాటుకు కారణాలు కోర్టుకు వివరించిన ఏఏజీ జీహెచ్ఎంసీ సమన్వయంతో కూల్చివేతలు చేస్తున్నామని తెలిపారు. హైడ్రా కూల్చివేతలతో అక్రమార్కులకు నిద్ర పట్టడం లేదు. రాజకీయ నాయకులు, ప్రముఖులు అలర్ట్ అవుతున్నారు. తమ ఫామ్ హౌస్లు ఎఫ్టీఎల్ పరిధిలో లేవంటూ ముందే ప్రకటనలు చేస్తున్నారు. బుజ్జగింపులు, వార్నింగ్లు, లాబియింగ్, పైరవీలు ఇలా ఏది వీలైతే దాన్ని ఎంచుకుంటున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా ఎంతమంది అక్రమార్కుల కట్టడాలు నేలమట్టమవుతాయో తేలాల్సి ఉంది. ఇంకా కబ్జాకు గురైన ప్రభుత్వ భూ వివరాలు తేలాల్సి ఉంది. వందలు వేల ఎకరాల కబ్జాదారులు తమ భూములను ఎలా కాపాడుకుంటారు? హైడ్రా ఇంకా మెరుగ్గా పనిచేస్తుందా? రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఇదే కొనసాగిస్తే వరదలు, విపత్తులు సంభవించకుండా నగరం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్ అవతరించడానికి సులువవుతుంది. భవిష్యత్తు తరాలకు ఎంతో మంచి చేసినట్లవుతుంది.